తాళ్లపాక అన్నమాచార్యులు 616 జయంతి వేడుకలు ఈ నెల వైశాఖ పూర్ణిమ గురువారం 23న కర్నూలు శివార్లోని గోదా గోకులం నందు అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్టు కర్నూలు జిల్లా కళాకారులచే బృందగానం, అన్నమాచార్య జీవిత చరిత్ర, హరికథ, నృత్య నీరాజనం తదితర కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజ్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32,000 సంకీర్తనలతో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని సేవించి తాను తరించడమే కాకుండా నాటి నుండి నేటి సమాజం వరకు ఎందరికో భక్తి మార్గాన్ని చూపిన అన్నమయ్యను సేవించుకోవడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. వైశాఖ పూర్ణిమ గురువారం రోజు అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు మన గోదా గోకులంలో వైభవంగా జరప సంకల్పించాము. 616వ జయంతి. ఇప్పుడు ఆ శ్రీనివాసుని కలియుగ దైవం అంటే వెంకటేశ్వర స్వామిని 32,000 కీర్తనలతో కీర్తించి వారు ధరించి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తరింపజేసేటువంటిలాగా భక్తితో ఆర్తితో వారు రాసినటువంటివి మనసారా మనం కీర్తిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు మనకు కూడా అలాగా వారు చేసి ఎంతో రుణపడి ఉన్నాం వారికి. వారి రుణం కొద్దిగా తీర్చుకోవడం కోసం మనము వారిని మతికి చేసుకుంటూ ఈ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. కర్నూలు జిల్లా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల వారిచే ఈ సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఉదయం ఆలయ ప్రాంగణంలో నగర సంకీర్తన చేసుకొని పూజాది కార్యక్రమాలు ముగించుకొని బృందగానం ప్రథమంగా చేసుకుంటున్నాము. ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. బృందగానం అనంతరము హరికీర్తన చందనం అనేటువంటి ఈ అన్నమాచార్య సంకీర్తనలు పాడతారు. తర్వాత అన్నమాచార్య వారి జీవిత చరిత్ర గురించి హరికథామృతము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత నృత్య నీరాజనం అని నాట్యం ద్వారా కూడా ఆ అన్నమాచార్య వారికి నీరాజనం హారతులు పలకడం జరుగుతుంది. ఆ తదుపరి మహాప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ భక్తులందరూ కూడా అందరూ రావాలనని మా విన్నపము. ఈ గోదా గోకులంలో సభ్యులందరం కూడా కలిసి ఈ ఏర్పాట్లు చేసుకున్నాము. జై శ్రీమన్నారాయణ.